హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గ్రీన్ టెర్రస్. నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే రెగ్యులర్గా ఇంక కోసేవే కదా మనం ఈ కూరగాయలు అని చెప్పేసి బోర్ కొడుతుందని ఆ వీడియోస్ పెట్టట్లేదు. కానీ ఇప్పుడైతే ఇది నేను పెట్టకుండా మొలిచిన మొక్క, అది నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో అది మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. ఇది స్వీట్ పొటాటో మొక్క అండి. దాని ఫ్లవర్ వచ్చేసి ఇలాగా ఉంటుంది అనమాట. మొక్క కూడా చాలా బాగా హెల్తీగా పెరిగింది. నేను ఈ గ్రో బ్యాగ్ అంతా కిచెన్ వేస్ట్తో ఫిల్ చేసి ఎన్నో ఆకుకూరలు పెడదామని చెప్పేసి రెడీ చేశాను. దాంట్లో ఒక చిన్న మొక్క వచ్చి అంతా కూడా చాలా బాగా వచ్చింది, హెల్తీగా పెరుగుతుంది. సరే చూద్దామని అలా వదిలేసాం. ఈ ఆకులు కూడా వండుకుంటారటండి, మనకి ఆకుకూరలాగా చాలా బాగుంటుంది అంటారు. నాకైతే ఐడియా లేదు. 6 months తర్వాత చూడండి, ఇది ఏమన్నా వచ్చిందేమో దుంప అని చెప్పేసి చూస్తున్నాను. ఇక్కడ చిన్న దుంపలా కనిపిస్తుంది, అది రూట్ కట్ అయిందనమాట. చూద్దాము ఎంత మనకి ఏమన్నా వచ్చిందేమో. చిన్న చిన్నగా వచ్చినా సరే మనకి చాలా హ్యాపీ కదా. నేనైతే పెట్టలేదు, సరే ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి అలా వదిలేసండి. మనం రెగ్యులర్గా ఎప్పుడంటే కూరగాయలు పెడతాను, బీరకాయ మనం రెగ్యులర్గా వాడుకునేవి, ఆకుకూరలు ఇవి అయితే మేము తినడమే తక్కువ, దాని గురించి ఎప్పుడు పెట్టలేదు. ఇవి మొత్తం టబ్ అంతా తిరగబెడదామంటే ఇందులో కనకాంబరం మొక్క ఉందండి, పువ్వులు చాలా ఎక్కువ పోస్తాయి. దాని గురించి తిరగబెట్టకుండా జాయిగా తీస్తున్నాను మట్టి అంతా పైది. చూడండి, ఇక్కడ ఒకటే కనిపించింది. అమ్మో చాలా పెద్దది ఉంది. వావ్, సూపర్. వావ్, సూపర్ కదండి, చాలా బాగా వచ్చింది. దాని షేప్ కూడా చూడండి ఎలా ఉందో, చాలా బలంగా వచ్చింది దుంప. అయితే చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే 1 week నుంచి తీయాలి ఏమన్నా దుంప రెడీ అయ్యిందా లేదా అనుకుంటా తీసాను నేను. నాకు స్టార్టింగ్కి ఈ దుంప కనిపించింది. చూద్దాము ఇంకేమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి తవ్వుతున్నాం. మొత్తం పైదంతా తీస్తున్నాను. ఈ పాది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొత్తది పెట్టుకోవాలి, మొత్తం ఏర్లతో సహా తీసేయాలి. అబ్బా చూడండి, ఇక్కడ ఇంకొకటి వచ్చింది. అవి చిన్న చిన్నవి సరిగ్గా ఎదగలేదన్నమాట. ఇంకొకటి ఇప్పటికి 2 వచ్చినాయి. చూద్దాం ఇంకేమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి. మనకి చాలా తక్కువ మట్టే, పెద్ద లోతు కూడా ఉండదు కదా. ఇక్కడ ఇంకొకటి ఉంది, అరిచే అంత లోతు అనమాట. అంత తక్కువ లోతులోనే మనకి ఇంత బాగా వచ్చినాయి దుంపలు. నెక్స్ట్ టైం కూడా పెడతా అండి. ఇవి మనకి పసుపు కూడా, నేను లాస్ట్ టైం పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అది మనం టెర్రస్ పైన పండించుకుని సంవత్సరం సరిపడగా పసుపు ఇంట్లోనే రెడీ చేసుకోవడం, అప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకో 2 చిన్నవి ఉన్నాయి, ఇవి పెద్ద ఊరలేదు దుంపలు. ఇంకా లేవనుకుంటా అండి, మొత్తం ఇంకా చూశాను. ఇక్కడ ఈ మూలన ఏదో కనిపిస్తుంది, చూద్దాం. వావ్, చూడండి ఎంత బాగుందో. అబ్బా ఎంత పెద్దది వచ్చిందో, నిజంగా చాలా. అసలు వీటితోనే అయిపోయిందేమో అనుకున్నాను. ఎంత ఉందో చూడండి, అంత బలంగా. నా మోచేయి అంత పొడవు ఉంది, చాలా బలంగా తయారైంది. అమ్మో ఇంకేమన్నా ఉన్నాయేమో చూద్దాము. తవ్వి కొద్దీ వస్తుంది, ఏదో నిధి దొరికినట్టుంది నాకైతే ఆనందంగా. ఈ మొక్క గురించి అని చెప్పేసి అలా జాగ్రత్తగా తీస్తున్నాను. అలా తవ్వి కొద్దీ దొరుకుతున్నాయి. ఇంకేం లేవండి, మొత్తం చూశాను. ఇంకా అంతా మట్టి అంతా చూశాను. మొత్తం అంతా తీసిన తర్వాత ఇవి ఉన్నాయండి, ఇంకా లేవు. ఇవి కూడా వస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగా వచ్చినాయి. ఈ మా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా మిగతా ఈ మట్టి అంతా బాగా సర్దేసి దీంట్లో కంపోస్ట్, కౌ మాన్యూర్ ఇవన్నీ కలిపి మళ్ళీ మనం కొత్త మొక్కలు ఏమన్నా పెట్టుకోవచ్చు. ఆకుకూరలు కానీ తీగజాతి మొక్కలు ఏవో ఒకటి.
మన మట్టి ఇలా లూజ్గా ఉంటే ఏ మొక్క వేసినా బాగా వస్తాయండి. మనం వేసే ఫెర్టిలైజర్స్ ఇవి కూడా బాగా వేస్తే మొక్కలు మన టెర్రస్ పైన చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇదంతా కంపోస్ట్లోకి వెళ్ళిపోద్ది. కొంచెం ఒక 2 days అలా వదిలేస్తే ఈ ఆకు అంతా కొంచెం వాడి అవి కంపోస్ట్లో వేయగానే మనకి మెత్తగా అయిపోయి కంపోస్ట్ రెడీ అవుతుంది. ఇలాంటి గ్రో బ్యాగ్స్ అన్నీ ఇలా అడుగున వేసేస్తే ఇవి మొత్తం కంపోస్ట్ రెడీ అవుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.